జరిగించాడు. 2001, 2002, 2003 సంవత్సరం వరకు మన దేవుని బిడ్డలారా ఈ యొక్క భద్రావతి బొమ్మనకట్ట 2వ డివిజన్లో అక్కడ ఉండేవాడిని. ఈ యొక్క రాత్రి వేళ సమయంలో బిడ్డలారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసింది కనుక కనికరింపబడి తిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎస్ఐఆర్ స్తోత్రాలు, వందనాలు డాడీ. ఈ రాత్రి వేళ సమయంలో తండ్రి నాయన యొక్క భద్రావతి పేపర్ టౌన్ ప్రాంతంలో ఎస్ఐఆ నాయన యొక్క సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇచ్చావు. నువ్వెంత మంచి దేవుడవు. రాయలసీమ నల్లమల అడవుల్లో నాతో మాట్లాడిన దేవుడా, ఈ రాత్రి వేళ సమయంలో ఇక్కడికి వచ్చిన నీ బిడ్డలు అందరితో మీరు మాట్లాడండి. సాక్ష్యము వాక్యము వినడానికి చెవులు దయచి గ్రహించడానికి మనసు అనుగ్రహించండి. సూటిగా తేటగా నాతో మీరు మాట్లాడమని సెలవు ఇవ్వమని యేసు క్రీస్తు శక్తి గల నామంలో స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, నా పేరు డానియల్ రాస్. యేసు క్రీస్తు నమ్మకం ముందు భాస్కర్. మా సొంత గ్రామము రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లాలో నంద్యాల దగ్గర ప్రియులారా ఒక చిన్న పల్లెటూరు గాజులపల్లె మహాదేవపురం. నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్ళిపోయేటువంటి ఆ ఘాటి నల్లమల అడవులు దగ్గర అన్నమాట మా సొంత గ్రామం అండి. మీకు చాలా మంది తెలిసి ఉండొచ్చు. ఆ ప్రాంతంలో పుట్టి పెరిగాను. అమ్మ నాన్న ఇప్పుడు ఉన్నారండి. నాన్నగారికి 98 సంవత్సరాల వయసు, అమ్మగారు బ్రతికే ఉన్నారు. దేవుని బిడ్డలారా, నేనేం చేశానంటే 1992వ సంవత్సరంలో 10th క్లాస్ పూర్తి చేశాను. 10వ తరగతి చదివిన తర్వాత నా యొక్క స్నేహితుడు నక్సలైట్లకు భోజనం తీసుకుని వెళ్ళేవాడండి. నక్సల్స్ అంటే మీకు చాలా మందికి తెలుసు, టీవీలలో పేపర్లలో వినింటారు. అలాంటి సమయంలో నాకు తెలియని సమయంలో నా చిన్నప్పటి నుంచి కోరిక ఏంటంటే పేదవాళ్ళంటే నాకు చాలా ఇష్టం, సారంగా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా యాక్టివ్గా అలర్ట్గా నీతిమంతుడు సింహం అనే ధైర్యంగా ఉంటాడు. బైబిల్ చెప్తున్నది. మిలిటరీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, పోలీసులు చాలా స్ట్రిక్ట్గా కండిషన్గా ఉంటారు. రైట్. దేవుని బిడ్డలారా, నేనేం చేశానంటే ఇంకా అమ్మ నాన్నకు తెలియకుండా చిన్నప్పటి నుంచి పేదవాళ్ళంటే చాలా ఇష్టం అండి నాకు. నా దగ్గర 2-3 జతల బట్టలు ఉంటే పేదవాళ్ళకు దాన ధర్మం చేయాలని నా చిన్నప్పటి నుంచి కోరిక. అలాంటి సమయంలో నా స్నేహితుడికి చెప్పాను, ఒరే రాజు, మన నల్లమల అడవుల్లో ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి అడిగాను. మన నల్లమల అడవుల్లో నక్సలైట్లకు భోజనం తీసుకుని వెళ్తున్నాను, వస్తావా అన్నాడు. నేను ఒక ప్రశ్న అడిగాను, రైట్, ఈ నక్సలైట్లు ఏం పని చేస్తారు, ఎందుకు చేస్తారు, కారణం ఏంటని ప్రియులారా ఒక ప్రశ్న అడిగాను. నా స్నేహితుడు నాకు చెప్పాడు, ఈ నక్సలైట్లు డబ్బున్న వారి దగ్గర డబ్బు తీసుకుని పేదవాళ్ళకు దాన ధర్మం చేస్తారు, దేవుని మధ్యలో మధ్యల భూములు పేదవాళ్ళకు పంచిస్తారు, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ న్యాయం చేస్తారు, వాళ్ళే నక్సలైట్లు అని చెప్తున్నాడు. సరే, నా చిన్నప్పటి నుంచి కోరిక ఏంటంటే పేదవాళ్ళకు నేను దాన ధర్మం చేయాలని. దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో ఏం జరిగిందంటే నా తల్లిదండ్రులకు తెలియకుండా, ఇప్పుడు బైబిల్ చెప్తుందండి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. వినండి, దేవుడు నాతో ఎలాగ మాట్లాడాడు, అసలు దేవుని దగ్గరికి ఎలాగ వచ్చాను. అలాంటి దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో ఇంకా నా తల్లిదండ్రులకు తెలియకుండా నా స్నేహితులతో పాటు నల్లమల అడవులోనికి వెళ్ళిపోయానండి. నల్లమల అడవులకు మా గ్రామానికి 6-7 కిలోమీటర్ల దూరం, అంత దూరం ఉంటుందండి. గాజులపల్లి దగ్గర చిన్న పల్లెటూరు మహాదేవపురం మా గ్రామం పేరు. ఎప్పుడైతే నేను నక్సలైట్ గ్రూప్లోకి వెళ్ళానో 14 మంది నక్సలైట్లు, అందరూ మిలిటరీ ఆర్మీ డ్రెస్ వేసుకొని, కాకి డ్రెస్ వేసుకొని గన్నులు పట్టుకుని నిలబడుకున్నారు. నా స్నేహితుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి. లాల్ సలాం కామ్రేడ్ అంటున్నాడు. నేను దిక్కు చూస్తున్నాను. ఈ ప్రపంచంలో 3 రకాలుగా చూశాను, విన్నాను. నెంబర్ 1,
మన క్రైస్తవులు యేసుక్రీస్తు నమ్ముకున్న వారు దేవుని సేవకులు ఎక్కడైనా కనిపిస్తే ప్రైజులాడండి, లేకుంటే వందనాలండి అంటారండి. అలాగే ఒక హిందూ కలిసినప్పుడు నమస్కారం అని అంటారు. ముస్లిం సహోదరుడు కలిసినప్పుడు సలాం అలైకుం అంటారు. ఈ మూడు నేను చూసిన వినను, కానీ లాల్ సలాం అనేటువంటి భాష ఎప్పుడు ఎక్కడ ఆలకించలేదు, మొదటిగా వింటున్నాను. దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో నన్ను నా స్నేహితుడు నక్సలైట్లో పరిచయం చేశాడు. ఈయన పేరు రాజు, ఈయన పేరు భాస్కర్. చచ్చిపోయేంత వరకు మన పార్టీలోనే ఉంటాడు, మన దళములోనే ఉంటాడని చెప్పేసి నన్ను వాళ్ళకు పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత నేను నమస్కారం అండి అంటున్నాను. అందులో లీడర్ కమాండర్ అరుణక్క నా దగ్గరికి వచ్చింది. అన్న, ఆడవాళ్ళు అయితే అక్క అనాలి, మగవాళ్ళు అయితే అన్న అనాలి, అన్న అక్క తప్ప వేరే తేడాలు ఉండకూడదని చెప్పేసి అన్నది. సరేనక్క చెప్పన్నాను. దేవుడు బిడ్డలారా, వాళ్ళ పేర్లు అన్నీ నాకు చెప్పారండి. 5 మంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లన్నీ చెప్పారు. ఈ పక్క లైన్లో మగవాళ్ళు అందరూ ఉన్నారు, మగవాళ్ళ పేర్లు చెప్పారు. పేర్లు చెప్పిన తర్వాత లీడరు అరుణక్క, అన్న భాస్కర్ అన్న నువ్వు నాతో రాన్నా అంటుంది. నేను భయపడిపోతున్నాను. నా స్నేహితులు అడుగుతున్నాను, ఒరే రాజు, ఈమె ఎక్కడికి నన్ను రమ్మంటుంది అని చెప్పన్నాను. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఆమె ఏం చెప్తే అది చేయరా అంటున్నాడు. సరే అని చెప్పేసి వాళ్ళు చాలా మంచిలు, కానీ తేడా రాకుండా చూసుకున్నాడు. సరే అని చెప్పన్నాను. ఆమెతో పాటు ప్రియులారా కొంత దూరం నన్ను నల్లమల్ల అడవుల్లోనికి తీసుకుని వెళ్ళింది. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత, అన్నా నువ్వు ఇక్కడ నిలబడుకో అన్నది. నిలబడుకున్నాను. మట్టి రోడ్డు ఉందండి, ఆ మట్టి రోడ్డు కింద కాలువ ఉందండి. ఆ కాలువలోకి దిగాలి. పచ్చి ఆకంతా పక్కకు తీసేస్తా ఉంది. పచ్చి ఆకంతా పక్కకు తీసేసిన తర్వాత ఆకుల కింద ఈ ప్రపంచంలో ఎన్ని గన్నులు ఉన్నాయో పేరుకొక గన్ను లైన్గా పెట్టేశారు. ఆమె నా దగ్గరికి వచ్చి నా వెనక భాగానికి వచ్చి తప్పున కొట్టేసిందండి. నేను భయపడిపోయాను. అక్క ఏంటక్క అట్ట కొట్టేసావని చెప్పన్నాను. అన్నా నువ్వు భయపడొద్దని అంటది. సరేనా అన్నాను. సరేనక్క అన్నాను. నువ్వు చచ్చిపోయేంత వరకు ఈ గన్నుల పేర్లు నీ మైండ్లో పెట్టుకో అన్నది. సరేనక్క చెప్పన్నాను. ఇప్పుడు వినన్నా చెప్తున్నా చెప్పి, అన్నా ఈ గన్ పేరు డబల్ బార్, ఇది సింగల్ బార్, ఇది స్టెన్ గన్ను, ఇది మిషన్ గన్ను, ఇది AK-47, ఇది 303, ఇది రివాల్వర్, గ్రానైట్లు, పిరుబాబులు, మన్పత్రులు, ఎస్ఎల్ఆర్, కార్బన్, రైఫిల్, పిస్టోల్, LMG, 404, 402, తపల్సి, హైవే గన్, నాటు తుపాకీ, చెక్క తుపాకీ, గన్నుల పేర్లని చెప్పింది. మిలిటరీ వాళ్ళకు ఎలాగైతే ట్రైనింగ్ ఇస్తారో, పోలీసు వాళ్ళకి ఎలాగైతే కాల్పులు నేర్పిస్తారో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు. చిన్నవాళ్ళతో ఎలాగ మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలాగ మాట్లాడాలి, పోలీస్ ఎలాగుంటాడు, హైట్, వెయిట్, కటింగ్ అన్ని నేర్పించారు. నేర్పించిన తర్వాత దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాలు 1992 సంవత్సరం నుండి 99 సంవత్సరం వరకు దేవుని బిడ్డలారా 7 సంవత్సరాలు CPIML పీపుల్స్ వార్ గ్రూప్, అది ఇప్పుడు మావోయిస్టులు అంటున్నారు. అప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్ అనమాట. ఈ పీపుల్స్ వార్ గ్రూప్లో 7 సంవత్సరాలు నివాసం చేశారు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటే తెలియక, దైవం అంటే తెలియక, తల్లిదండ్రుల మాట వినక ఈ యొక్క నక్సలైట్ గ్రూపులో కలిసిపోయి వారితో పాటు 7 సంవత్సరాలు నివాసం చేశారు. తెలియని రీతిగా దేవుని బిడ్డలారా కొంతమందిని చంపడం కానీ జరిగింది. లాస్ట్కు 1999 సంవత్సరం మే నెల 1వ తారీఖున కార్మికుల దినోత్సవం, మే డే, పేదవాళ్ళందరినీ నల్లమల్ల అడవులకు పిలిపించుకున్న ప్రియులారా 20 జెండాలు కట్టామండి. కెమెరామెన్స్ తీసుకొచ్చి కొన్ని పాటలు పాడిస్తున్నాం, అన్నల పాటలు. జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో అనుకుంటూ ఆ పగలంతా వీరులార మీకు ఎర్రెన దండాలు అన్నల పాటలు. ఆ పగలంతా కార్మికుల దినోత్సవము జరుపుకున్నాము. సాయంకాలం అయిపోయింది ప్రియులారా. ఈ పేదవాళ్ళందరూ ఎవరి గ్రామాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ మేమే మిగిలిపోయాము. రాత్రి నల్లమల్ల అడవుల్లో ఒక టెంట్ వేసుకున్నామండి. ఒక గుడారం వేసుకుని ఆ గుడారం కింద లైన్గా పడుకున్నాం. ఒక మనిషి 1 గంట సేపు సెంట్రీ చేయాలి, కాపలా కాయాలి. అలాంటి సమయంలో బ్రదర్ వినండి, నాకే చూడండి, మన చర్చి కొంచెం తల కిందికి పెట్టడం కాదు. ఎందుకంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. కొంతమంది ఉన్నారు, నా మీటింగ్స్ కొన్ని వేల మంది వస్తారు అంటే నేను గర్వించుతాను. కానీ దేవుడు ఈయనను ఎలాగ మార్చాడు. ఏ పోలీస్ స్టేషన్, ఏ రాజకీయ నాయకులు ఈ భాస్కరను మార్చలేకపోయారు. దేవుడు ఇట్లా వినాలి.
రాత్రి ఒక టెంట్ తీసుకున్నాం, నల్లమల అడవుల్లో లైన్గా పడుకున్నామండి. ఒక మనిషి ఒక గంట సేపు సెంట్రీ చెయ్యాలి, కాపలగాయాలి. అలాంటి సమయంలో రాత్రి 1 గంట నా డ్యూటీ. నేను పడుకొని నిద్రపోతున్నాను. నల్లమల అడవుల్లో పావురాల గుట్టకు దాదాపు ఒక 50 కిలోమీటర్ల దూరంలో దేవుడి బిడ్డల వెలుగోడు ప్రాంతం, ఆత్మకూరి ఏరియా వెలుగోడు ప్రాంతం, నారపరెడ్డి కుంట అనేటువంటి ప్రాంతంలో జరిగిన చరిత్ర. రాత్రి 1 గంట సమయంలో అందరూ పడుకుని నిద్రపోతున్నారు. నేను కాపలా కాస్తున్నాను. ఇక్కడ ఎవరన్నా పోలీసులు వస్తారా? నా గన్ను పేరు .303. గన్నులో బెట్టు చుట్టూ 4 చుట్టూ బుల్లెట్లు పెట్టుకున్నాను. గన్నులో బుల్లెట్ పెట్టుకొని రివాల్వర్ 6 బుల్లెట్ల తుపాకీ ఉన్నది, గ్రానైట్ పిన్ బాంబ్ ఉన్నది, మిలిటరీ ఆర్మీ డ్రెస్తో ఉన్నాను. కాపలా కాస్తున్నాను. ఇక్కడ ఎవరైనా పోలీసులు వస్తారని చెప్పి ఎవరు రాలేదు. రాత్రి 1 గంట నుంచి 2 గంటల వరకు నా డ్యూటీ. అంటే సెంట్రీ చేయాలి. మన ఇంట్లో బీరువాలో ఒక ₹1,00,00,000 డబ్బుంటే నిద్ర వస్తుందండి, నిద్ర రాదు. మాకేంటంటే భయం, పోలీసులు వచ్చి మమ్మల్ని చంపుతారు, మేము పోలీసులు చంపుతాము. దేవుడు పెట్టారా? అలాంటి సమయంలో రాత్రి 1 గంట సమయంలో నేను లేచి కాపలా కాస్తున్నాను. చాలా అలర్ట్గా ఉండాలి. కాపలా కాస్తున్నాను. కడుపు నొప్పి స్టార్ట్ అయింది. ఆడపిల్లలు లైన్లో ఉన్నటువంటి పడుకున్నటువంటి కమాండర్ అరుణక్క నా దగ్గరికి వచ్చింది. నన్ను లేపుతా ఉంది. నేను లేచాను, కాపలా కాస్తున్నాను. నా కడుపు నొప్పి స్టార్ట్ అయింది. మరలా నేను ఆమె లేపుతున్న అక్క అన్నాను. ఏమన్నానది? అక్క నువ్వు లేచి డ్యూటీ చేయక అంటున్నాను. ఏమన్నానది? నా కడుపులు వస్తుందక్క, బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పన్నాను. జాగ్రత్త అన్నా, చాలా నువ్వు అలర్ట్గా ఉండాలంటుంది. సరేనక్క అని చెప్పన్నాను. దేవుని బిడ్డలారా, ఆమె నాకు నిల్చోబెట్టి వీళ్ళందరూ పడుకొని నిద్రపోతున్నారు, పార్టీ సభ్యులందరూ పడుకొని నిద్రపోతున్నారు. నేను ఒంటరిగా కొంత దూరం నల్లమల అడవుల్లో బయటికి వెళ్ళానండి. బాత్రూమ్కి వెళ్ళాను. పిల్లరా, గన్ను తీసి ఇలాగ భూమి మీద పెట్టాను. నా గన్ను భుజానికి ఉన్నటువంటి గన్ను తీసి కింద ఇలా నిలబెట్టానండి. టార్చి లైటు, 5 బ్యాటరీ లైటు, నిప్పో బ్యాటరీ లైటు కిందికి వేసుకున్నాను. కింద ఏమన్నా తేల్లో పాములు ఉంటాయని కిందికి వేసుకున్నానండి. దేవుడి బిడ్డలారా, నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి నాగుపాము దగ్గరికి వెళ్ళి నిలబడుకున్నాను. నా కాళ్ళ దగ్గర భయంకరమైన నాగుపాము మట్ట వేసుకొని పడుకున్నా, చుట్టుకొని పడుకున్నది. ఆ పాము దగ్గరికి వెళ్ళి నిలబడుకున్నాను. లైట్ చూశాను. నా కాళ్ళు చేతులు గడగడగడ వణుకుతున్నాయి. నేనైతే నలుగురిని హత్య చేశాను. ఈ పాము నన్ను కాటేస్తాను. కత్తి పట్టుకున్నాడు, కత్తి చచ్చిపోతాడు. తుపాకీ పట్టుకున్నాడు, తుపాకీ చచ్చిపోతాడు. బాంబు పట్టుకున్నాడు, బాంబు చచ్చిపోతాడు. నేనైతే ఈ పాము నన్ను కాటేస్తాను, చనిపోతాను అనుకుంటున్నాను. ఇంకా చనిపోలేదు. దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో అయిపోయింది నా స్టోరీ. దేవుని బిడ్డలారా, ఇంకా ఈ పాములను కాటేస్తానని చెప్పి అనుకుంటున్నాను. నాకు దేవుని బిడ్డలారా, చూడండి, నేను 1996 సంవత్సరంలో నంద్యాల ప్రాంతం వచ్చినప్పుడు సివిల్ డ్రెస్తో వచ్చామండి. ఒక పాస్టర్ గారు నాకు చెప్పారండి యేసుక్రీస్తు గురించి. ఆయన పేరు యేసురత్నం గారు. ఆయన ఇప్పుడు చనిపోయాడు. 2021 సంవత్సరంలో ఆయన చనిపోయాడండి. ఆయన నంద్యాల బ్రదర్స్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి బాగా పరిచయస్తున్నమాట. దేవుని బిడ్డలారా, ఆయన చెప్పాడు, భాస్కర్ అన్న, ఎప్పటికైనా కానీ పోలీసులు మిమ్మల్ని చంపేస్తారు. ఎప్పటికైనా యేసుక్రీస్తు నమ్ముకోండి, రక్షణ పొందుకోండి, నీతికి బ్రతికి చావండి అని చెప్పేసి అన్నాడు. అన్న, మాకెందుకన్నా, మేము పేదవాళ్లకు దాన ధర్మం చేయాలి, దిక్కులేని వారిని ఆదరించాలి, అడవి తల్లి బిడ్డలం, ఆకాశంలో జ్యోతులం, పేదవాళ్ళ గుండెల్లో ఆశ జ్యోతిగా ఉండాలనుకున్న దేవుని బిడ్డలారా, ఆయన చెప్పాడు, భాస్కర్ అన్న, నువ్వు చచ్చిపోయే లోపల ఒక్కసారి గుర్తుపెట్టుకో అన్నాడు. ఏంటన్నా చెప్పన్నా? అన్నం పెట్టి వాక్యం చెప్తున్నావా అని చెప్పన్నాను. దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 33:3 ఆయన చదివి వినిపించాడండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గూఢమైనటువంటి మర్మాలు బయలుపరిచేదనని ఆ వాక్యములు ఉంది. ఏడుస్తున్నాను, ఈ పాపను కాటేస్తుంది, నేను చనిపోతానని చెప్పి జ్ఞాపకం వస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ సేవకుడు చెప్పినటువంటి మాటలు గుర్తొస్తున్నాయి. మరణ పడకలో ఉన్నప్పుడు, యేసయ్యా యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడవైతే ఈ పాము నన్ను కాటేయకుండా చేయనాయన, ఈ పాము కలుస్తే నేను చనిపోతాను నాయనా అని
నా మనసులో అనుకొని కళ్ళు తెరిచి చూశాను. ఆ పాము అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంది. దాని కొలత కనీసం 7 అడుగుల పొడవు ఉందండి. గోధి నాగపాము. పాము వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇదంతా శమన పట్టేసింది. నేను అనుకుంటున్నాను ఇది కాటేసిందని అనుకున్నాను. కలవలేదు. గన్ను పట్టుకున్నాను. మరలా బెటాలియన్ దగ్గరికి వచ్చాను. కమాండర్ అన్న కన్నది, అన్న ఏంటన్నా 1 గంటకు పోయినావు, 2 గంటలకు వస్తున్నావు అని చెప్పంటావు. అక్క రేపు పొద్దున చెప్తానక్క అని చెప్పి ఆ రాత్రి పడుకుని నిద్రపోయాను. 1997 సంవత్సరంలో ప్రియులారా, నల్లమల అడవుల్లో మా కొరకు 250 మంది పోలీసులు, డిఎస్పీ సాయి కృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్, ఇప్పుడు హైదరాబాద్లో హైకోర్టు లాయర్గా చేస్తున్నాడు ఆయన. 250 మంది పోలీసులు తీసుకొని నల్లమల అడవుల్లో నక్సలైట్లను చంపాలని చెప్పేసి ఆర్డర్ వచ్చింది. పిల్లలు గవర్నమెంట్ ఆర్డర్. మమ్మల్ని చంపడానికి నల్లమల అడవుల్లో నీళ్ళ దగ్గర వాళ్ళు కూర్చున్నారు. 3 రోజులు టెంట్ వేసుకుని కూర్చున్నారు. మేము కొండలపైకి వెళ్ళామండి. నీళ్లకు మాకు దాదాపు వచ్చేసి 20 కిలోమీటర్ల దూరం కొండపైకి వెళ్ళిపోయాం. నీళ్ళు లేవు. నీళ్ళ దగ్గర పోలీసులు మమ్మల్ని చంపడానికి కాపలున్నారు. మేము నీళ్ళపై కొండలపైకి వెళ్ళిపోయాం. మా దగ్గర ఒక మనిషి దగ్గర 1,00,000, 2,00,000, 10,00,000 డబ్బు ఉంది. తాగడానికి నీళ్ళు లేవు. దేవుడు బిడ్డలారా, తినడానికి అన్నం లేదు. అలాంటి సమయంలో 3 రోజుల వరకు ఓపిక పట్టుకున్నాం. 4వ రోజున భయంకరమైన ఎండ. 1997 సంవత్సరంలో దేవుడు బిడ్డలారా, ఏప్రిల్ 26వ తారీఖున జరిగిన చరిత్ర. గొంతంతా ఎండిపోతా ఉంది. బ్రతకాలి, డబ్బుంది మా దగ్గర. డబ్బు దిగి బ్రతుకుతామా దేవుడు బిడ్డలారా? డబ్బు దిగి బ్రతకలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మాకు నీళ్లు లేవు, అన్నం లేదు. పోలీసులు నీళ్ళ దగ్గర కాపలున్నారు. దారిలో కాపలు కాస్తున్నారు మమ్మల్ని నమ్మడానికి. అలాంటి సమయంలో లాస్ట్ 4వ రోజున గొంతంతా ఎండిపోతుంది. దేవుడు బిడ్డలారా, మేము చచ్చిపోతాం అనుకున్నాం. ఆ కొండపై నుంచి దిగుతున్నామండి. కొండపై నుంచి దిగుతున్నాము. గొంతంతా ఎండిపోయింది. ఎండగాల్పులు వస్తున్నాయి. నల్లమల అడవుల్లో అందరూ సొమ్మసిల్లి పడిపోయారు. ఒక అక్క అంటుంది, అన్నా మనం సావకుండా బ్రతకాలంటే ఒక ఐడియా. ఏంటక్క ఐడియా? దేవుడు బిడ్డలారా, అన్నా దూరం వెళ్ళిపోయి ఎవరి యూరిన్ వాళ్ళు త్రాగండి బ్రతుకుతారు. అబద్ధాలు నా జిందగీలో రావండి. దూరం వెళ్ళిపోయి బిడ్డలారా, నా యూరిన్ నేను తాగిన రోజులున్నాయి. ఎర్ర నీళ్లు త్రాగిన రోజులున్నాయి. ఆ పాసు తాగి కిందికి వస్తున్నామండి. దేవుడు బిడ్డలారా, కిందికి వచ్చిన తర్వాత ఎరికెలళ్ళు ఎదురు కళ్ళకు వచ్చి వాళ్ళు తిని మిగిలిపోయిన అన్నము 3 రోజుల అన్నం ఒక బండ మీద పెట్టి వెళ్ళిపోయారు. పైన చూస్తే ఎండిపోయింది, లోపల చూస్తే పాసిపోయింది. 3 రోజుల నాటి అన్నము. ఆ బండ దగ్గరికి వచ్చామండి. కమాండర్ అరుణక్క, రాధక్క, కుమారక్క వీళ్ళంటున్నారు, అన్నా ఒక్కొక్క ముద్ద అన్నం తిని బ్రతుకుదామన్నా, చచ్చిపోతామక్క. దేవుడు బిడ్డలారా, కుళ్ళిపోయిన అన్నము తీసుకొని తిన్నవాళ్ళు తిన్నట్టే వాంతి చేసుకుంటున్నారు. అప్పుడు అనుకున్నాను, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు? నీళ్ళు లేక, అన్నం లేక, ఎండకు ఎండి వానకు రాని ఎప్పుడు చచ్చిపోతాం, ఎక్కడ చచ్చిపోతామో అసలు గ్యారెంటీ లేదు. దేవుడు బిడ్డలారా, ఈరోజు కానీ శ్రీశైలం నుంచి సున్నిపేట, దోర్నాల, ఆత్మకూరు, వెలుగోడు, మహానంది, అహోబిలం, బ్రహ్మంగారి మఠం, దేవుడు బిడ్డలారా, బద్వేల్, కోర్మాబిలం, బ్రహ్మంగారి మఠం, అన్ని ప్రాంతాల్లో భాస్కర్ అన్న దేవుడు అంటారు. అంటే నేను గొప్పని కాదు, ఆ రోజు ఆ పని అలా చేశాను. లాస్ట్కు ఏమనుకున్నా, 7 ఏళ్ల తర్వాత అమ్మ నాయన జ్ఞాపకం వస్తున్నారు. నన్ను కన్న నా తల్లిదండ్రులు అంతవరకు నేను ఇంటికి రాలేదని పార్టీలో ఉన్నాను, నల్లమల అడవులో ఉన్నాను. 7 ఏళ్ల తర్వాత అమ్మ నాయన జ్ఞాపకం వస్తున్నారు. తెల్లవారిపోయింది. 1999 సంవత్సరం మే నెల 2వ తారీఖు ఉదయం 6 గంటలప్పుడు జరిగిన చరిత్ర. అక్క అరుణక్క, రాధక్క, కుమారక్క, స్వర్ణక్క, రాత్రి 1 గంట సమయంలో నా కాళ్ళ దగ్గర పామున్నదక్క. నేను ఏసై తలుసుకున్నానక్క. ఏసై నన్ను బ్రతికించానంటే దేవుడు నన్ను, నా దేవుడు లేడు, దైవం లేడు అంత ఉంటుంది. దేవుడు బిడ్డ, నువ్వు చేసినటువంటి స్వార్థ వ్యర్థము కాదు, నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థము కాదు, ప్రభునందు మీరు పడిన ప్రయాస వ్యర్థము కాదు. దేవుడు బిడ్డలారా, అప్పుడు 7 ఏళ్ల తర్వాత ఇక నుంచి నా ఆత్మ అంటుంది, వెళ్ళిపో, ఇది మంచి జీవితం కాదు. నా మనసు అంటుంది. అప్పుడు ఏమనుకున్నానంటే, అక్క మీరు ముందెళ్ళండి, నేను వెనకొస్తానని చెప్పన్నాను. వారు ముందెళ్ళిపోయిన తర్వాత బాత్రూమ్కు వెళ్ళొస్తానని చెప్పి గన్ను పక్కన పెట్టేశాను. దేవుడు బిడ్డలారా, అక్కడి నుంచి మామూలు సివిల్ డ్రెస్ వేసుకున్నాను. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు
మా సొంత గ్రామానికి నడుచుకుంటూ వచ్చానండి. గాజులపల్లి దగ్గర మహాదేవపురం నంద్యాలకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నడుచుకుంటూ ఇంటికి వచ్చానండి. గడ్డ మీసాలు అన్నీ వచ్చాయి. పెద్దనైపోయాను. 10th క్లాస్ 15 సంవత్సరాల వయసులో వెళ్ళాను. 22 సంవత్సరాల వయసు వచ్చింది. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాయన ఇంట్లో భోజనం చేస్తున్నారు. అమ్మ అని పిలుస్తున్నాను. అమ్మ ఇంట్లో భోజనం చేసే వ్యక్తి బయటకు వచ్చింది. తలుపు దగ్గర నిలబడుకున్నదండి మా అమ్మ. బాబు ఎవరమ్మా నువ్వు అంటుంది. ఆమె మా అమ్మ. గడ్డ మీసాలు వచ్చాయి. ఎవరు బాబు నువ్వు అంటుంది. ఆమె చూసిన వెంటనే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. నేను ఏం మాట్లాడాలో అర్థం అవ్వడం లేదు. కళ్ళకు నీళ్ళు వస్తూ ఏడుస్తున్నా. అమ్మా నా పేరు భాస్కర్ అమ్మ. అమ్మ నా పేరు భాస్కర్ అమ్మ అని అంటున్న పిల్లరా మా అమ్మ, ఒరే నాయన భాస్కరా, నువ్వు చచ్చిపోయినామని అనుకున్నాం నాయన, నువ్వు మళ్ళా బ్రతికొచ్చేవాని. అమ్మ గట్టిగా హత్తుకొని ఏడుస్తుంది పిల్లరా. అమ్మ ఏడుస్తుంది, నేను ఏడుస్తున్నాను. అమ్మా నేను రాత్రి 1 గంట సమయంలో నా కాళ్ళ దగ్గర పామున్నదమ్మా, నేను ఏసరి తలుసుకున్నానమ్మా అని చెప్పేసి అన్నాను. నాయన నీ కొరకు మేము కన్నీరు పెట్టి ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నాము. దేవుని బిడ్డలారా, వాళ్ళ కన్నీళ్ళ ప్రార్థన ఈరోజు ప్రియులారా ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, బెంగళూరు, అండమాన్ అనేక ప్రాంతాలకు దేవుడు నడిపిస్తున్నాడు. ఏం జరిగిందంటే జస్ట్ ఒక 10 నిమిషాలు ముగిస్తాను. అమ్మ నాయన వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అలగడ్డ భూమ నాగిరెడ్డికి ఫోన్ చేశారు. భూమ నాగిరెడ్డి గారు మనకు బాగా ఫర్ అనమాట. ఆ ఊర్లో రాజకీయంలో మా నాన్నగారు ఊర్లో ప్రెసిడెంట్. దేవుని బిడ్డలారా ప్రదర్శన రెడ్డి గారికి తెలుసు, అందరూ తెలుసు. ప్రదర్శన రెడ్డి గారికి యేసురత్నం గారి వాళ్ళ తమ్ముడు అంట చెప్పండి. ప్రదర్శన రెడ్డి గారు దేవనగర్లో 2017 సంవత్సరంలో అక్కడ వచ్చారు. యేసురత్నం గారి తమ్ముడు, ఆయన ఒక నక్సలైట్లో ఉండేవాడు అంట కదా, ఆయన మా సంఘానికి వచ్చిందని చెప్పండి. దేవుని బిడ్డలారా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాయన అందరూ ఎంచుకున్న తర్వాత నాయన అమ్మ, ఒరే నేను పోలీసులు చంపేస్తారు, రెండోది నక్సలైట్లు చంపేస్తారని చెప్పి 6 నెలలు ప్రియులారా కర్నూలులో కేశికేశ్వర దగ్గర దేవనగర్లో మా మామయ్య గారి ఇంట్లో 6 నెలలు ఉంచారు. అమ్మ నాన్న తర్వాత నుంచి మా పెద్దన్న యేసురత్నం గారు అందరూ, నాన్న నువ్వు ఇక్కడ ఎదురా, ఇదిగో చిన్న వాళ్ళు వచ్చారు కదా, కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా భద్రావతికి వెళ్ళిపోమని చెప్పి 1999 సంవత్సరంలో భద్రావతి పంపించాను. 99 లాస్ట్లో వచ్చాను. 2001, 2000, 2003 సంవత్సరాల వరకు ఈ భద్రావతిలో ఉన్నాను. తర్వాత బొమ్మన కట్ట 2nd డివిజన్లో తమిళ కుర్రోళ్ళు ఉంటారు. అప్పుడు అంగడి అని ఉండేది. ఇప్పుడు ఆ సంఘానికి మోసే గారు అనమాట. వాళ్ళకు తెలుస్తుంది. మొన్న అందరినీ చూశాను. ఇంకా బ్రతుకున్నావా భాస్కర్ అంటున్నారు. ఆ తమిళ కుర్రోళ్ళ స్నేహం చేసి గంధం చెక్కల వ్యాపారము, దొంగతనాలన్నీ చేయడం మొదలు పెట్టాను. తాగుడంతో లాస్ట్కు ఒక చెల్లెమ్మ వీళ్ళందరూ చెప్పారు, అయ్యా నేను చంపేస్తాను ఇక్కడ కానీ పోలీసులు అన్నప్పుడు వద్దు అని చెప్పి 2003 సంవత్సరం దేవుని బిడ్డలారా జనవరి 1వ తారీఖున రాయలసీమ కర్నూలు జిల్లాలో యేసురత్నం పాస్టర్ బాప్టిస్ట్ సంఘ కాపరి ఆయన ద్వారా బాప్టిజం తీసుకున్నాను. అప్పుడు లాస్ట్కి ఏమైపోయిందంటే ఇంకా లాస్ట్కు తమ్ముడు ఇప్పటికైనా దేవుడు నమ్ముకోరు, ఆయన ఇప్పటికైనా తెలుసు, ఇప్పటికైనా జీవితాన్ని స్థిరపరచుకోరు అన్నాడు. సరే చెప్పి ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే 2003 సంవత్సరంలో దేవుడు అంతరాష్ట్ర విశాఖపట్నం చూపించాడు. విశాఖపట్నంలో టిపిటి గురుద్వారం ఎంఏ పాల్గొన్న దగ్గర క్రై చర్చ్ 1 year బైబిల్ గ్రాడ్యుయేషన్, బైబిల్ లీగ్ సికింద్రాబాద్, 3 years PTH బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ బైబిల్ గ్రాడ్యుయేషన్ కాకినాడలో. దేవుడు బిడ్డలారా ఈరోజు దేవుడు ఒక 100 మంది విశ్వాసులు ఇక్కడికి వచ్చినటువంటి అనిలు చాలా మంది మన భద్రావతులు కాకినాడ మా సంఘానికి వచ్చారు. దేవుడు విరామం లేకుండా వాడుకుంటున్నాడు. ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తాను. దేవుడు బిడ్డలారా తీయండి ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించని కొమ్మ, ఊట యొద్ద ఫలించని కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి చాలు. మీరు బాగా గమనించండి దేవుడు బిడ్డలారా, మీకన్నా నేను గొప్పని కాదు, దేవుడు ఒక్కొక్క రీతిగా వాడుకుంటాడు. యోసేపు ఫలించని కొమ్మ, ఊట యొద్ద ఫలించని కొమ్మ. ఎక్కడండి? ఊట యొద్ద ఫలించని కొమ్మ. ఊట అంటే
దేవుని మందిరంలో. ఊట అంటే యేసయ్య పాదాల దగ్గర. ఊట అనగా దేవుని వాక్యములో. యేసేపు ఫలించేది కొమ్మ, ఊట యొద్ద ఫలించేది కొమ్మ. దేవుని బిడ్డలారా, ఎంతమంది ప్రతిరోజు ఊట దగ్గర ఫలిస్తున్నారు, దేవుని మందిరంలో మోకాళ్ళు వేస్తున్నారు. ఎంతమంది ఉదయము, మధ్యాహ్నము, దేవుని బిడ్డలారా సాయంకాలము. దానియేలు రోజుకు 3 మార్లు ప్రార్థన చేశాడు. దావీదు రోజుకు 7 మార్లు స్తుతించాడు. బ్రదర్, సహోదరి, సహోదరుడా, నువ్వు ఎన్ని గంటలు దేవునితో గడుపుతున్నావు? ఏమండి, ఎన్ని గంటలు దేవునితో గడుపుతున్నావు? యేసేపు ఫలించేది కొమ్మ, ఊట యొద్ద ఫలించేది కొమ్మ. దేవుని పాదాల దగ్గర, యేసయ్య పాదాల దగ్గర ఫలించేవాడు. దాని రెమ్మలు గోడ వీధికెక్కి వ్యాపించేది. గోడ అనగా దేవుని బిడ్డల శ్రమలు. శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు నువ్వేమైపోతున్నావు అంటే సువార్త కానీ ఆగిపోతున్నావు. సారు ఎవరైనా పాటలు పాడతారన్నప్పుడు నా హృదయముల్లో, అందుకే ప్రియులారా ఇర్మియాతో దేవుడు మాట్లాడతాడు. ఇర్మియా, నేను నా చూడండి అగ్ని నా హృదయంలోకి వచ్చి నా ఎముకల్లో మూయబడి ఉన్నట్లుగా ఉన్నది, నేను చెప్పక మానలేను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చెప్పక మానలేను. దేవుని అగ్ని మన హృదయంలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయగలవు, వాక్యం చెప్పగలవు, పాటలు పాడగలవు. దేవుని బిడ్డలారా, ఎందుకు వెనకబడిపోతున్నావు? యేసేపు ఫలించేది కొమ్మ, ఊట యొద్ద ఫలించేది కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదకి వ్యాపించాను. శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు నువ్వు ఆగిపోతున్నావు. ఆగిపోకూడదు. నీ పైన ఒక బుల్లెట్ లాగా దూసుకొని వెళ్తున్నాను. దేవుని బిడ్డలారా, దూసుకొని వెళ్తుండాలి. నేను గొప్పండి కాదండి. ఆఫ్టర్ ఆల్ యేసయ్య పిలిచాడంతే. నల్లమల్ల అడవుల్లో నీళ్లు లేని సమయంలో యూరిన్ దాగి బ్రతికాడు. అడవి తల్లి బిడ్డలం, ఆకాశంలో జ్యోతులం, పేదవాళ్ళ గుండెల్లో ఆశ జ్యోతిగా ఉండాలనుకున్నా. దేవుని బిడ్డలారా, యేసయ్య నా జీవితాన్ని మార్చకపోతే నల్లమల్ల అడవుల్లో ఎన్కౌంటర్ అయితే చనిపోయి అగ్నిగుండంలో ఉండేవాడిని. ఈరోజు నా యేసయ్య అనేక ప్రాంతాల్లో విరామం లేకుండా సాక్షి చెప్తూ, భాస్కర్ అంకులు ప్రియులారా ఇక్కడికి గత సంవత్సరం వచ్చినప్పుడు ఆయన కలిశాడు. ఉమేష్ గారు, భాస్కర్ అంకులు వీళ్ళందరినీ కలిశాడు. చాలామందిని వాళ్ళు ప్రతిరోజు మా సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాలు, ప్రార్థనలు అన్ని యూట్యూబ్లో పెడుతున్నారు. ల్యాబ్ మినిస్ట్రీలో నా సాక్ష్యం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసయ్య యేసేపులాగా, యేసేపు ఫలించేది కొమ్మ, ఊట యొద్ద ఫలించేది కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదికెక్కి వ్యాపించాను. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తీయండి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 13వ అధ్యాయం అండి, 6వ వచనం. లూకా సువార్త 13:6 ముగిస్తాను. 8 గంటల 10 నిమిషాలు, ఇంకొక 10 నిమిషాలు ముగిస్తారు. టైం అంటే టైం. చెప్పండి, చదవండి. లూకా సువార్త 13వ అధ్యాయం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెనక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెనక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయమని ద్రాక్ష తోట మాలితో అనగా, వాడు అయ్యా ఈ 1 సంవత్సరం ఉండనిము, ఇది ఫలించినా సరే, లేకపోతే నరికివేయమని చెప్పాడు. ఇప్పుడు వినండి దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోట సంఘం, అంజూరపు చెట్టు నువ్వే, నువ్వు నేనే. ద్రాక్ష తోట సంఘం, అంజూరపు చెట్టు, ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నువ్వే. దేవుని బిడ్డలారా, కాపల చూడండి, ఈ ద్రాక్ష తోట మాలి దైవజనుడు, యజమానుడు వచ్చాడు. అంజూరపు చెట్టును చూస్తున్నాడు. 3 ఏళ్ల నుండి ఇదేమైనా కాస్తాదా? రేణన్ బోంకి ఒక మాట అన్నాడు, నేను పిల్లిలాగా మేవని చెప్పలేను కానీ సింహం వలె గర్జించి వాక్యం చెప్పగలను. దేవుని బిడ్డలారా,
భక్త సింగ్ గారు మంచి ప్రార్థన పరుడు. భక్త సింగ్ గారిని చూసి డిజి దినకరన్ గారు నేర్చుకున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ద్రాక్ష తోట సంఘం, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నువ్వు నేనే. సహోదరి సహోదరుడా, నువ్వు ఫలించడం లేదు. ఒక బ్రదర్ ఇక్కడ చక్కగా కన్నడ పాట పాడేటప్పుడు నాకు చాలా ఆత్మ నా హృదయంలో దేవుడు గెంతులు వేస్తున్నాడు. ఆ బ్రదర్ లాస్ట్ పాట పాడాడే, ఆరాధనే వండర్ఫుల్. నువ్వు పాట పాడే వ్యక్తిగా ఉండాలి, నువ్వు వాక్యం చదివే వ్యక్తిగా ఉండాలి, సాక్ష్యం చెప్పే వ్యక్తిగా ఉండాలి. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నువ్వే. దేవుని బిడ్డలారా, యెహోవానుడు వచ్చాడు, ఆ చెట్టును చూశాడు, అది కాయడం లేదు. అప్పుడు దేవుని బిడ్డలారా, ఈ యొక్క ద్రాక్ష తోట మాలి అంటున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండని అయ్యా, ఈ చెట్టు ఫలించినా సరే, లేకపోతే నరికివే. చూడండి పిల్లరా, ద్రాక్ష తోట సంఘం చూడండి పిల్లరా, అంజూరపు చెట్టు నువ్వే. దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోట కాసినటువంటి కాపరి దేవుని సేవకుడు యజమానుడు వచ్చాడు, చెట్టును చూశాడు, నరికివేయమంటున్నాడు. నువ్వు ఫలించకపోతే నరికి వేస్తాడు. అంచెలంచెలు 30 60 100గా ఫలించాలి. ఈరోజు సాక్షి చెప్పడానికి పిల్లరా, ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, బెంగళూరు, అండమాన్, బెంగళూరు, మొన్న ఉద్రికి వెళ్ళొచ్చాను. అనేక ప్రాంతాల్లో దేవుడు విరామం లేకుండా వాడుకుంటున్నాడు. బ్రతుకుతే యేసయ్య కోసం, చావైనా లాభమే. నా కొరకు ప్రార్థన చేయండి. డానియల్ రాజ్, ఒక 100 మంది విశ్వాసులు ఉన్నారు. కాకినాడ, జగన్నాథపురం, కాకినాడలో దేవుని బిడ్డలారా, గాంధీనగర్ విజయ్ కుమార్ గారు మీకు తెలిసింది. కాకినాడ ఎవరికి తెలిసిన కానీ మీరు ఫోన్ చేసి కనుక్కోండి. డానియల్ రాజు గారంతా జగన్నాథపురం మధ్య 80 మొగలో సంఘం ఉందంటని అని అడిగి తెలుసుకోండి. సార్ గారు నిజమే, ఈనాడు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. దేవుని బిడ్డలారా, నాకు చాలా ఇష్టం. కాబట్టి నా పరిచయం కొరకు ప్రార్థన చేయండి. సమయం ఎక్కువైనా నన్ను క్షమించండి. ఇంకా నా దృష్టికి సమయం చాలా తక్కువ. ఎన్నో చెప్పాలనుకుంటున్నాను. అయ్యగారికి నా యొక్క వందనాలు. సమయం వల్ల నాకు చెప్తున్నాను.